అస్సలం అయికం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక నేను గోంగూర పచ్చడి అనేది చేస్తున్నాను. కట్టి భాజీ అని చెప్తాము. కట్టి భాజీ కోసం ఇక్కడ మిర్చి ఆనియన్ అనేటివి నేను ఒక చిన్న కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో వాటర్ వేసి మిర్చి ఆనియన్ అనేటివి యాడ్ చేశానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి వన్ సైడ్ అనేది నేను ఇది పెట్టేస్తున్నాను. ముందుగా ఇవి మనకు బాయిల్ అవ్వాలి, అందుకనేసి ముందుగా అవి పెట్టేస్తున్నాను. దాంట్లో కొద్దిగా పసుపు పొడి కూడా వేస్తున్నాను. ఇటు పక్క దాల్చా అనేది పెట్టానండి. గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము. ఇప్పుడు మనము కొద్ది బాయిల్ అయిన తర్వాత మిర్చి ఆనియన్ కొద్దిగా మెత్తగా అయిన తర్వాత నేను గోంగూర అనేది అందులో యాడ్ చేస్తున్నానని. ఇది మాత్రము కట్టి భాజీ, కట్టి చట్నీ కూడా కాదు, ఇది కట్టి భాజీ అంటారనమాట. పలావ్ దాల్చాలో చట్నీ ఇది. పలావ్ దాల్చాతో పాటు ఇస్తారు ఎక్కడైనా మ్యారేజ్లకైనా ఏదైనా ఫంక్షన్లకైనా కానీ సరే. అంత ఫేమస్ అయిన కట్టి భాజీ ఇది. చాలా సింపుల్ రెసిపీ ఇది. చూడనీకి సింపుల్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం అద్రిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పైనుండి వచ్చి కొద్దిగా నెయ్యి కానీ లేదంటే ఆయిల్ అయినా కానీ సరే మనం యాడ్ చేయాలి చివర్లో. ఇప్పుడు ఇవన్నీ బాగా కుక్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ కూడా డ్రై అయిన తర్వాత బాగా మెత్తగా అయిన తర్వాత మనము గ్రైండ్ చేయడమే. ఇటు పక్క మాత్రం దాల్చా చూడండి, దాల్చా రెడీగా ఉందండి. మొత్తము టమాటా పండ్లు, కొద్దిగా వంకాయలు, కారం పొడి వేసాను. ఒక పక్కన చింతపండు నానబెట్టేశాను దాల్చాకి. ఇంకా మొత్తానికి ఉడికిపోయింది కదా, ఇంకా అందుకనేసి మెత్తగా దాల్చా అనేది పేస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళండి.